హలో అండి. హెల్తీగా గోధుమ పిండితో గవ్వలు, మైదా పిండి ఎక్కడ యూజ్ చేయలేదు. ఓన్లీ ఒక్క గోధుమ పిండితో చేసిన. ఇది యూట్యూబ్ లో చూసి చేసింది ఏ మాత్రం కానే కాదు. ఒకవేళ అట్లనే చూసి చేస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను యూట్యూబ్ లో చేసిందే అని. మా అమ్మ మాకు చేసి పెట్టింది, మా పిల్లలకి నేను చేసి పెడుతున్నా. ఇది శనివారం తీసిన వ్లాగ్ అండి. మా దగ్గరికి సండే పోతా ఈ స్నాక్స్ అయితే చేసుకుని తీసుకుపోయినా. ముందుగా నన్నైతే పరిచయం చేసుకోవాలి కదా మీకు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మన ఛానల్ కొత్తగా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే తీయండి. ఇంకా సోది లేకుండా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే 3 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నా. ఎక్కడ కూడా మైదా పిండి యూజ్ చేయనే లేదు. అంతా గోధుమ పిండి యూజ్ చేసిన. అయినా కూడా సూపర్ గా కరకరలాడుతూ భలే అయితే వచ్చినాయి. ఇంచుమించు కిలో గోధుమ పిండి పడి ఉంటుంది నాకు తెలిసి. 3 కప్పులు కదా, బాగానే కిలో పిండి పడి ఉంటది. ఇంక దాంట్లోకి వచ్చేసి సాల్ట్, అక్కడ వామ్ అయితే ఉందండి, వామ్ అయితే వేసుకుంటున్నా. వామ్ లేకపోతే జీలకర్ర కంపల్సరీగా ప్రతి ఇళ్లలో ఉంటది కదా, జీలకర్ర అయినా వేసుకోవచ్చు వామ్ లేకపోయినా కూడా. నా దగ్గర వామ్ ఉంది కాబట్టి వామ్ యూజ్ చేసిన. సరిపడా కారం అయితే వేసుకున్నా, పిల్లలు తినేది కదా కొద్దిగా తక్కువే వేసుకున్నా. గవ్వలు మెత్తగా లేకుండా క్రిస్పీగా రావాలంటే నూనె గాని, నెయ్యి గాని, వెన్న గాని ఖచ్చితంగా పడాల్సిందే. నాకాడైతే అవేం లేవు, నూనె ఒక్కటే ఉందిలేండి. నూనె అందరిలో ఉంటది ఖచ్చితంగా. నూనె వేడి చేసి పిండిలో పోయండి. పొయ్యంగానే చేయది పెట్టద్దు, తోలు కూడా ఊడొచ్చేస్తుంది మనది. ఫస్ట్ గెంటి పెట్టి బాగా కలిపేసి తర్వాత చేతితో కలుపుకోండి. మనం ఇట్లా పిసిగితే ముద్దలాగా రావాలి, అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తాయి గవ్వలు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని చపాతీ పిండిలా కలిపేసుకోవడమే. కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకోండి. ఒక్క అర్ధగంట కంపల్సరీగా నానాల్సిందే పిండి. అర్ధగంట నానిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం. పిండి ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తుంది. ఏ రెసిపీ అయినా సరే మన పిండి కలిపే దాంట్లోనే ఉంటది. నేను వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. మనం ఎక్కువ మోతాదులో చేస్తున్నాం కాబట్టి ఆ పిండిని కొద్దిగా డివైడ్ చేసుకోండి. దాన్ని నేనైతే వీడియో తీయలేదు. డివైడ్ చేసుకుంటే మనం తొందరగా చేసేసుకోవచ్చు చిన్న చిన్న ఉండలన్నీ. దగ్గర గవ్వల చెక్క అయితే లేదు. ఈ వడియాలు ఫ్రై చేసుకునే సువ్వల గెరిట అయితే అందరి దగ్గర ఉంటది కదా, ప్రతి ఒక్క ఇళ్లలో ఉంటది ఖచ్చితంగా ఈ సువ్వల గెరిట, వడియాలు ఫ్రై చేసుకునేది. నేనైతే ఈ వీడియోలో చూపించే గెరిటతోటి మొత్తం గవ్వలని ప్రిపేర్ చేసుకున్నా. ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకున్నా. గ్యాస్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నా. ఈ రెసిపీకి, గవ్వల రెసిపీకి నూనె ఎక్కువ కాగనే వద్దు. ఎక్కువ నూనె కాగిందంటే పైన కాలిపోతే కానీ లోపల అస్సలు ఉడకదు. మీడియంలో, ఇంకా లో మీడియంలో పెట్టుకున్నా కూడా బాగుంటది. ఈ గవ్వలు ఆ మీడియంలోనే కాల్చుకుంటా ఉండాలి. అప్పుడైతే మనకు పర్ఫెక్ట్ గా కరకరలాడుతూ వస్తే లోపల కూడా మంచిగా కాలుతాయి, క్రిస్పీగా వస్తాయి. ఇది ఎలాగో మంచు కాలం, స్వీట్ ఎట్లాగా ఎక్కువ తినలేము. ఈ గోధుమ పిండి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది ఖచ్చితంగా. ఈజీగా చేసేసుకోవచ్చు. అన్ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. నేనేం బయట నుంచి ఏది ప్రత్యేకంగా దీనికోసం తెప్పించింది లేదు. కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి. పిల్లలు భలే ఇష్టపడతారు. మీకు అందరికి నేను చేసిన రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. అట్లాగే నేను చెప్పిన పద్ధతి కూడా నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా అందరికైతే ఉంటా. మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.